మా మిసెస్కు చెంచల్గూడ గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్లో లైంగిక వేధింపులు జరిగాయి. లైంగిక వేధింపులు జరిగినవి కరెక్టే అని చెప్పి స్టేట్ ఉమెన్ కమిషన్, నేషనల్ ఉమెన్ కమిషన్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ తీర్పులు ఇచ్చారు. ఆఫీసర్లని సస్పెండ్ చేయమని చెప్పారు. కానీ అక్కడ హెచ్ఓడీలు, డీజీపీ క్యాడర్ ఉన్న ఆఫీసర్లు వాళ్ళని గత 6 సంవత్సరాలుగా 4 డీజీపీలు కాపాడుతున్నారు. హైకోర్టు కూడా ఇచ్చిన రూల్స్ ప్రకారం మీరు ఫాలో కమ్మని చెప్పి ఫాలో కాకుండా వాళ్ళని కాపాడుతున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో కూడా సిఐలు కానీ ఎస్ఐలు కానీ సరిగా రెస్పాండ్ అవ్వడం లేదు. మేము ఇచ్చిన ఏ సాక్ష్యం కూడా కలెక్టర్ రిపోర్ట్ అయినా నేషనల్ ఉమెన్ కమిషన్ రిపోర్ట్ అయినా తీసుకోవడం లేదు. పక్క స్టేట్లో లైంగిక వేధింపులు జరిగిన కేసులో డీజీపీకి 3 సంవత్సరాలు జైలు శిక్ష సస్పెండ్ చేశారు. కానీ తెలంగాణలో సస్పెండ్ చేయడం లేదు. ఒక మామూలు ఆఫీసర్లను సస్పెండ్ చేయడానికి తెలంగాణ హోంశాఖ భయపడుతుంది. మేము గత ప్రభుత్వానికి, హోమ్ డిపార్ట్మెంట్కు, డీజీపీలకు అందరికీ 100 లెటర్లు పైన ఇచ్చాము. అప్పటి హోమ్ మినిస్టర్ గారు స్వయంగా అందరినీ సస్పెండ్ చేయమని కూడా ఆయన రికమెండ్ చేశారు. ఆ రికమెండేషన్ కూడా హోంశాఖ పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారింది, ఇప్పుడు న్యాయం జరుగుతుంది, మాకు న్యాయం చేయమని అని కోరుతున్నాము. అక్కడ చేసింది ఎవరు, అసలు ఎవరున్నట్టు? 5 మంది ఆఫీసర్లు మొదలు పెట్టారండి. 5 మంది ఆఫీసర్లు మొదలు పెడితే 5 మంది ఆఫీసర్లు ఇట్లా చేస్తున్నారని చెప్పి అప్పుడు లేడీ డీజీపీకి మేము కంప్లైంట్ ఇచ్చాము. లేడీ డీజీపీ గారు పట్టించుకోలేదు. ఒక రూల్స్ ప్రకారము ఒక మహిళకు పని ప్రదేశంలో వేధింపులు జరిగినప్పుడు ఆ పని ప్రదేశం నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి. ట్రాన్స్ఫర్ చేయకుండా అక్కడే వర్క్ చేయమని చెప్పి ఆమె అఫీషియల్గా లెటర్ ఇచ్చారు. అది చాలా తప్పు. ఈ విషయము నేషనల్ ఉమెన్ కమిషన్ కూడా అడిగారు. లైంగిక వేధింపుల చట్టము 2013 ప్రకారము ఇవన్నీ మహిళలకు ప్రత్యేకంగా అప్పటి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ గారు ఒక రూల్స్ చట్టం తీసుకొచ్చి పార్లమెంట్లో పాస్ చేశారు. ఆ రూల్స్ ప్రకారం ఫాలో కావాలి. కానీ ఆ రూల్స్ ఏం ఫాలో కాలేదు. యాక్షన్ తీసుకోమని చెప్పి స్వయంగా అప్పటి శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ గారు మహిళా డీజీపీకి ఫోన్ చేసి లెటర్ కూడా ఇచ్చారు. కానీ ఆమె ఏం పాటించలేదు. హైకోర్టు తీర్పులని, స్టేట్ ఉమెన్ కమిషన్ రిపోర్ట్లను కానీ, కలెక్టర్ రిపోర్ట్లను కానీ హోంశాఖ పాటించడం లేదు. ఆ ఆఫీసర్లను అదేవిధంగా పదవిలోనే కొనసాగిస్తున్నారు. వాళ్ళని మామూలుగా రూల్ ప్రకారం మీద సస్పెండ్ చేసి వాళ్ళకు 354 సెక్షన్ ప్రకారం 3 సంవత్సరాలు శిక్ష పడాలి. తెలియదండి, అది వాళ్ళకే తెలియాలి. ఎందుకు వాళ్ళు తప్పు చేసినారని చెప్పి మేము చెప్పినాము. మాతో కాంప్రమైజింగ్ కూడా ప్రపోజ్ చేశారు. వికే సింగ్ గారు అప్పటి డీజీపీ, నేషనల్ ఉమెన్ కమిషన్లో మాతో రాజీకి ప్రపోజ్ చేశారు. మేము రాజీకి ఒప్పుకోలేదు. మేము రాజీకి ఒప్పుకుంటే కానీ ప్రమోషన్ ఇస్తాము, డిపార్ట్మెంట్లో మంచి పోస్ట్ ఇస్తామన్నారు. కానీ మేము ఒప్పుకోలేదు. మాకు న్యాయం జరగాల. మేము తప్పు చేయలేదు, మేము ఫైటింగ్ చేస్తున్నాం. తప్పు చేసిన వాళ్ళని హోంశాఖ కాపాడుతుంది. తప్పు చేసిన వాళ్ళ కోసం హోంశాఖ తరఫున లాయర్లు పనిచేస్తున్నారు. తప్పు చేసిన వాళ్ళకు లక్షలు ఖర్చు పెట్టుకొని మేము ఫైటింగ్ చేస్తుంటే వాళ్ళకు ఫ్రీగా అందిస్తున్నారు. ఇదంతా హోంశాఖదే తప్పు. మహిళల్ని కాపాడాల్సిన హోంశాఖనే లైంగిక వేధింపులని ఎంకరేజ్ చేస్తున్నట్లు ఇక్కడ వాళ్ళ డిపార్ట్మెంట్లో వాళ్ళని కాపాడలేకపోతే వాళ్ళు స్టేట్లంతా ఏం కాపాడతారు? స్టేషన్కి వెళ్తే స్టేషన్లో కూడా అన్ని తప్పు మాటలు చెప్పడము. మేము కలెక్టర్ రిపోర్ట్ ఇస్తే అక్కడ సిఐ రాముడు చెప్తాడు, కలెక్టర్ మాకు 2017, 17, 18 జరిగాయండి. బాధితురాలకు 2 సంవత్సరాలు సస్పెండ్ చేశారు. 2 సంవత్సరాలు సస్పెండ్ చేశారు. అది కూడా తప్పు చేసిన వాళ్ళని వదిలేసి బాధితులకు సస్పెండ్ చేసినారు. భారతదేశంలో ఇదే ఫస్ట్ కేసు. బాధితులకు సస్పెండ్ చేయడము, తప్పు చేసిన వాళ్ళని కాపాడము, అది కూడా మహిళా లైంగిక వేధింపుల కేసులో. ప్రజెంట్ ఇప్పుడు ఇదే చర్చనే ఎక్కువ నడుస్తుంది. బాధితులను కాపాడాల్సింది పోయి హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళని తప్పు చేసిన వాళ్ళని కాపాడుతున్నారు. వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళలేదా, వాళ్ళని కలవలేదా? మరి కేటీఆర్ గారికి, కవిత గారికి వాళ్ళకన్నీ లెటర్లు రాసాము. ఫేస్బుక్, ట్విట్టర్, తర్వాత అఫీషియల్గా పోస్ట్ చేశాము. మహమ్మద్ అలీ గారిని కూడా కలిసాము. మహమ్మద్ అలీ గారు చాలా బాధపడి అఫీషియల్గా ప్రిన్సిపల్ సెక్రటరీకి లెటర్ ఇచ్చారు యాక్షన్ తీసుకోమని చెప్పని. యాక్షన్ తీసుకోలేదు. తీసుకోకుండా వాళ్ళు పక్కన పడేసినారండి. ఆ లెటర్ కూడా మీకు చూపిస్తాను నేను. ఇది లెటర్. ఇప్పుడు అప్లికేషన్ అన్నీ మా సీఎంఓకు ఫార్వర్డ్ చేశారండి. ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాము. ఇంతకుముందు మాకు ఇట్లా లెటర్లు ఇచ్చేదానికి కూడా పర్సనల్గా వచ్చేది కాదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, గవర్నమెంట్ మారిపోయిన తర్వాత మేము గత ప్రభుత్వాన్ని విమర్శించడం లేదండి. మాకు న్యాయం జరగాల. ఈ ప్లేస్లో ఎవరున్నా సరే న్యాయం చేయాలి. కాపాడవలసిన పోలీసులే కాపాడకుండా పోతే మేము ఎవరి దగ్గర చెప్పుకోవాలి? వ్యవస్థ ఎందుకుంగా? మేమేమో 6 సంవత్సరాల నుంచి లక్షలు ఖర్చు పెట్టుకొని ఢిల్లీ వచ్చాం 2 సార్లు. ఢిల్లీ వచ్చి మేమెందుకు బాధపడాలి? తప్పు చేయకుండా. తప్పు చేసిన వాళ్ళేమో హాయిగా తిరుగుతున్నారు, తప్పు చేయని వాళ్ళు మేము తిరుగుతున్నాము. అందుకే వాళ్ళకి అందరికీ పనిష్మెంట్ ఇచ్చి వాళ్ళని సస్పెండ్ చేయమని అడుగుతున్నాము. వాళ్ళకి అదేవిధంగా రూల్స్ ప్రకారం వాళ్ళకి జైలు శిక్ష కూడా వేయమని అడుగుతున్నాము.